గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం సింపుల్ అండ్ ఈజీగా చేసే టీ-పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకు సమ్మర్‌లో కానీ, అలాగే బాడీ ఎప్పుడైనా జర్నీస్ అలా చేయడం వల్ల డీహైడ్రేట్ అయినా, వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయినా కూడా ఈ విధంగా టీ-పప్పు చేసుకొని తిన్నారంటే బాడీ చాలా బాగా చలువ చేస్తుందండి. అలాగే చిన్న పిల్లలకు కూడా పెట్టామంటే బాగా ఇష్టంగా తింటారు. కారం లేకుండా ఉంటుంది. ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని, అందులో పెసరపప్పు ఒక గ్లాస్ పోసుకోండి. ఒక గ్లాస్ వేసి స్టవ్ ఆన్ చేసేసి సిమ్‌లోనే బాగా డ్రై రోస్ట్ చేయండి. ఈ పెసలనేది చాలా లైట్‌గా టైం పడుతుందండి. అది రోస్ట్ అవ్వడానికి. ఈ విధంగా చూసారు కదా! బాగా రోస్ట్ చేసిన తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా నాననివ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్‌ని తీసేసి వేరే వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 3 విజిల్లు రానివ్వండి సరిపోతుంది. అప్పటికే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. విజిల్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే చూసారు కదా! ఈ విధంగా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసి మనం పప్పు గుత్తితో కానీ, ఇలా స్మాషర్‌తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అలా కూడా ఉంచేసేయొచ్చు. ఇప్పుడు తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవంతా చిటపటలాడిన తర్వాత లైట్‌గా ఇంగువ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం తెల్లగడ్డలు ఒక 4 పాయల్ని తీసుకొని బాగా దంచి వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలని కూడా తీసి తుంచి వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో లైట్ పసుపు పొడి వేసుకోండి కలర్ కోసం అన్నమాట. లైట్‌గా పసుపు పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనం రెడీ చేసుకున్నటువంటి టీ-పప్పు ఉంది కదా! అందులో వేసేసి బాగా ఒకసారి కింద నుంచి పై వరకు మిక్స్ చేసేసి ఈ టైంలో మనం సాల్ట్ టేస్ట్ చూసి కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కాసేపు కాగనివ్వండి. చూసారు కదా! 10 నిమిషాలకంతా ఈ విధంగా బాగా ఉడుకుతుందనమాట. ఇది కొంచెం నిల్లగా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే చల్లారాక పడుతుందనమాట. అంతే అండి. ఈజీ అండ్ టేస్టీ టీ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.